ఇవాళ భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య రెండో వన్డే జరగనుంది. రాయ్పూర్ వేదికగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా గెలిచి సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని రాహుల్ సేన భావిస్తూ ఉంటే, మరోవైపు ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేయాలనే పట్టుదలగా ఉంది సఫారీ టీం. తొలి వన్డే ఇచ్చిన విజయంతో భారత జట్టు ఈ మ్యాచ్లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. సఫారీలతో జరగనున్న రెండో వన్డే ఇద్దరు యువ క్రికెటర్లకు కీలకంగా మారనుంది. టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో విఫలమయ్యాడు. కేవలం 18 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఆరంభంలో 2 4లు, సిక్సర్ కొట్టి ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించిన జైస్వాల్ బర్గర్ బౌలింగ్లో వికెట్ కీపర్ డికాక్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. గిల్ లేకపోవడంతో తుది జట్టులో ఛాన్స్ దక్కించుకున్న ఈ ముంబై యువ బ్యాటర్ తనకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. జైస్వాల్ వన్డే అరంగేట్రం చేసిన తొలి వన్డేలో కూడా 15 పరుగులు చేసి విఫలమయ్యాడు. దీంతో సౌత్ ఆఫ్రికాతో జరగబోయే రెండో వన్డే జైస్వాల్కు అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్లో నిరూపించుకోకుంటే జైస్వాల్ బెంచ్కే పరిమితం కాక తప్పదు. మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా రెండో వన్డే అత్యంత కీలకంగా మారనుంది. రాక వచ్చిన అవకాశాన్ని గైక్వాడ్ ఉపయోగించుకోలేకపోయాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 4th ప్లేస్లో బ్యాటింగ్కు దిగి కేవలం 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బ్రెవీస్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్తో గైక్వాడ్కు నిరాశ తప్పలేదు. 2 ఏళ్ల తర్వాత భారత జట్టులో అవకాశం వచ్చిన గైక్వాడ్ విఫలమయ్యాడు. మ్యాచ్ విన్నర్ను పంత్ని సైతం పక్కన పెట్టి గైక్వాడ్కు అవకాశం ఇచ్చినా నిరాశపరిచాడు. సౌత్ ఆఫ్రికాతో జరగబోయే రెండో వన్డేలో ఆడకపోతే గైక్వాడ్ టీమిండియాలో చోటు దక్కడం కష్టమే.